ఆ తర్వాత భక్త శబరి, మనోరమ, అపూర్వ చింతామణి తదితర చిత్రాల్లో నటించారు. ఆ సమయంలోనే రామారావు గారు సీతారామ కళ్యాణం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత నటీనటుల ఎంపిక మొదలైంది. ఆ చిత్రానికి దర్శకుడు కూడా రామారావు గారే. కానీ టైటిల్స్ లో తన పేరు వేసుకోలేదు. తాను రావణాసురుడి వేషానికి పరిమితం అవుతున్నాను అని రాముడి వేషాన్ని యువతరం నటుడితో వేయిద్దామని అనుకుంటున్నానని చెప్పగానే ఆయన తమ్ముడు త్రివిక్రమరావు గుండెల్లో రాయిపడింది. రామారావు గారు కాక ఆ వేషం ఎవరు వేసినా జనం చూడరని ఆయన నమ్మకం. రామారావు గారి ఊహల్లో రూపుదిద్దుకున్న రావణుడు స్థితప్రజ్ఞుడు, లోకరీతిని బాగా ఆకళింపు చేసుకున్నవాడు. రాముడేమో బాలుడు, యవన ఆరంభంలో ఉన్న కుర్రవాడు. అందుకే యువతరం హీరోతో ఆ వేషం వేయిస్తేనే తను అనుకున్న ఫలితం వస్తుందని తమ్ముడికి వివరించాడు రామారావు గారు. ఆ ప్రయత్నంలో ఉండగా ఒకరోజు చెప్పులు కొనుక్కోవడానికి పాండీ బజార్కు వెళ్లారు రామారావు. అక్కడ హర్నాథ్ కనిపించారు. బ్రదర్, ఎలా ఉంది మీ ప్రోగ్రెస్ అని ఆప్యాయంగా పలకరించారు. హర్నాథ్ తను చేస్తున్న సినిమా వివరాలు చెప్పి, నేను ఇంకా మీ దృష్టిలో పడినట్టు లేదు అని నసిగారు. రామారావు గారు ఒక్కసారి పైనుండి క్రింద వరకు హర్నాథ్ను పరిశీలించి, మా సినిమాలో రాముడి వేషం వేద్దురు కాని అని చెప్పి వెళ్లిపోయారు. 6 రోజుల తర్వాత రామారావు గారి ఆఫీసు నుండి హర్నాథ్ ఇంటికి కారు వచ్చింది. హర్నాథ్ వెళ్లగానే మేకప్ టెస్ట్ అన్నారు. ముందు ఆయన భయపడ్డారు. ఆ రోజుల్లో ఎవరికన్నా మేకప్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఆ వేషానికి పనికిరాడు అని తెలిస్తే నటుడిగా అతని చాప్టర్ క్లోజ్. హర్నాథ్ కి ఇప్పుడిప్పుడే వేషాలు వస్తున్నాయి. ఈ మేకప్ టెస్ట్ లో ఫెయిల్ అయితే కొత్త వేషాలు ఇక రాకపోవచ్చు అని మొదట భయపడ్డా, తర్వాత ధైర్యం తెచ్చుకుని రామారావు గారి దగ్గరకు వెళ్లారు. నేను మేకప్ టెస్ట్ లో పాల్గొని ఫెయిల్ అయితే నా భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలుసు, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది అన్నారు మెల్లిగా అన్నగారితో. రామారావు గారు ఏమీ అనలేదు, నవ్వేశారు అంతే. తనే స్వయంగా హర్నాథ్ నుదుట తిలకం దిద్ది మేకప్ టెస్ట్ కు సిద్ధం చేశారు. తదుపరి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలుగా వెలిగిపోయిన కొందరు హీరోలు కూడా ఆ రోజు జరిగిన టెస్ట్ లో పాల్గొన్నారు.